అందరికీ నమస్తే వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. అయితే ఇవాళ మనము చూపించే శారీస్ వచ్చేసి టిష్యూ ఆర్గాన్జా. ఈ టిష్యూ ఆర్గాన్జా క్రష్ లాగా వస్తుంది, అంటే ఉండడమే లైట్ బిట్ ఆఫ్ ముడతలాగా ఉంటుంది. సో పని కట్టుకొని దీన్ని రోలింగ్ ఇచ్చేది ఏది కూడా అవసరం లేదు. సోఫార్ అందరు కూడా తెలుసు, బికాస్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ శారీస్ దీనిపైన వర్క్ వస్తున్నాయి. సో సోఫార్ మనం కడ్దానా వర్క్ చూసినాం, ఎడ్జ్ లో స్కాలప్ వర్క్ చూసినాం. అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ శారీస్ లో ఒక సోబర్ కలర్స్ కొన్ని అండ్ బ్రైట్ కలర్స్ కొన్ని ఉంటాయి. దాంతో పాటు ఫ్రెంచ్ నాట్స్ వచ్చినాయి. ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది ఇట్లా డీటెయిల్ గా మల్టీ కలర్ లో స్పష్టంగా చాలా బాగుంటది. ఎడ్జ్కి వచ్చేసి ఒక పైపింగ్ కూడా కొంచెం కాంట్రాస్ట్ లో, ఆ తర్వాత మనకి కాంతా స్టిచ్ కూడా ఉంటుంది. చాలా నీట్ గా బ్రైట్ గా ఉంటుంది, టూ సైడ్స్ ఈక్వల్ వస్తుంది. దాంతో పాటు మధ్య మధ్యలో ఈ మోటివ్స్ ఒకసారి దగ్గర చూడండి. సో నేను ఇట్లా పట్టుకున్నప్పుడు కూడా మీకు నా హ్యాండ్ తెలుస్తుంది కదా, అంత స్పష్టంగా లేదు అంటే అంత ట్రాన్స్పరెంట్ లేదు అని. ఫాల్ కూడా సూపర్ గా పడుతుంది, 45 ఇంచెస్ డెఫినెట్లీ ఉంది. సో ఇట్లా ఫాల్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. తర్వాత కొంగు చూపిస్తున్నాను, దగ్గర చూడండి. కాంతా స్టిచ్ వచ్చేసి తరోగా ఇట్లా అడ్డంగా ఈ వర్క్ అనేది వస్తుంది, టాజిల్స్ ఎండ్ అవుతుంది. బ్లౌజ్ కూడా ఇంట్రెస్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే సెల్ఫ్ కలర్ వచ్చినప్పటికీ కూడా బ్లౌజ్ కి వెనకాల కంప్లీట్ వర్క్ అండ్ హ్యాండ్స్ కి అది వేరే దాంట్లో చూద్దాం. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా హోమ్ వాష్ చేయొచ్చు. అలా పిండినమా నీట్ గా గాలికి ఆరేసినామా అట్లుంటే చాలు. అండ్ ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పిన, ఎప్పుడైనా శారీస్ అనేది ఫాల్ నుంచి మడత పెట్టండి, పైనుంచి కాదు. అప్పుడు గ్రిప్ అనేది బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా ఇట్లా ఆరిన తర్వాత అన్ని గజ్బిజ్ చేసి వేరే చీరలతో అట్లా పెట్టకుండా అట్లీస్ట్ చీరల్లో ఒక్కసారి ఇట్లా ముడత పడితే కొందరు ఎట్లా అంటే కొన్ని ఇట్లా మూటలా బట్టల నుంచి గుంజుతా ఉంటారు. దానివల్ల ఎంత అంటే మొత్తం చీర షేప్ మారిపోవడం పక్కన పెట్టి కట్టుకున్నప్పుడు గ్రిప్ ఉండదు ఇంకా. సో ఎప్పుడైనా శారీస్ ఇట్లా ఆరిన తర్వాత పని వాళ్ళు ఉతికినా లేకపోతే మనం ఉతికినా వెంటనే ఆరిన తర్వాత ఫాల్ నుంచి మడత పెట్టండి. ఇవన్నీ వివరాలు చెప్తూ ప్రైస్ విషయానికి వస్తే 4150 మన దగ్గర అయితే రీజనబుల్ ఉన్నాయి నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి శారీస్ కానీ మీకు ఎక్కడ తెప్పించుకుంటే డెఫినెట్లీ ప్రైస్ వైజ్ కూడా మీరు పెట్టవచ్చు. ఫీడ్బ్యాక్ పెట్టండి అండ్ శారీస్ ఎట్లా అనిపించినా కూడా పెట్టండి. ఓకే, ఫస్ట్ కలర్ కాంబినేషన్ చెప్పలే కదా, ఇది వచ్చేసి మనకి బ్రౌన్ అండ్ కొంచెం వైన్ కలర్ కలిసిన షేడ్. ఇది ఎగ్జాక్ట్ అటు బ్రౌన్ కాదు ఇది. అండ్ చూడడానికి కూడా బాగుంది, కలర్ షేడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్. ఒకసారి నేను దగ్గరనే చూపిస్తాను చూడండి. సో ప్రతిదానికి అదే వర్క్ అయినా మీకు స్క్రీన్కి కెమెరాకి ఎంత దగ్గరగా చూస్తే మీకు ఆ కలర్ ఐడియా ఉంటుంది. సెల్ఫ్ మంచి షైనింగ్ ఉంటుంది. మంచి కాక్టైల్ పార్టీస్, రిసెప్షన్స్కి, బర్త్డే పార్టీస్కి యాప్ట్గా ఉండే ఈ శారీస్ ఎప్పుడు కూడా మనకి ఫ్యాషన్లో కూడా ఉంటాయి. బికాస్ ఇది ఫ్యాషన్ పోవడం అనేది ఏముండదు. వర్క్ శారీస్ ఏదైనా కూడా కొంగిది. సో ఇప్పుడు నేను స్పష్టంగా బ్లౌజ్ చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది చూసిండ్రు కదా, ఇట్లా పట్టుకుంటే నాకు బ్లౌజ్ చూపించడం కష్టం. సో ఇట్లా చూపిస్తున్నాను. కంప్లీట్ మనకి బ్యాక్ తీసుకోవడానికి సరిపడట్టుగా అండ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ డీటెయిల్గా చూపించాం కదా. సో నెక్స్ట్ కలర్ చూద్దాం. ఎల్లో షేడ్, కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్. దీనిపైన మనకి ఎడ్జ్కి వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చింది. ఈ మనకి ఎడ్జ్కి వచ్చే సంబంధం లేదా, జస్ట్ కాంట్రాస్ట్ కోసం పైపింగ్ మాత్రమే. వెరాస్ మనకి బ్లౌజ్ సెల్ఫ్ లో వచ్చినా కూడా వర్క్ వస్తుంది. కాంతా స్టిచ్. సో సేమ్ ఇందాక ఒకటి చూపించిన కాబట్టి మీకు అర్థమైంది కదా. ఇంకా ప్రతిదీ నేను ఇట్లా గుంజి దీన్ని ఆగం చేయడం కంటే ఫ్రెంచ్ నాట్స్ వచ్చిన వర్క్. బ్లౌజ్ ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ మాత్రమే ప్రిఫర్ చేయండి, అప్పుడే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ షేడ్ దగ్గరగా ఉన్నందుకే నాది కూడా ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపించట్లేదు. మంచి గ్రీన్ కలర్, డిఫరెంట్ గ్రీన్, బాటిల్ గ్రీన్ కాదు ఇది, కొంచెం కాపర్ సల్ఫేట్కి దగ్గరగా ఉంటుంది. టాజిల్స్ మల్టీ కలర్లో ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో బ్యాక్ వచ్చింది, హ్యాండ్స్కి వచ్చింది. మీరు వీడియో అనేది ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎడ్జ్కి వచ్చేసి కొంచెం లైట్ మెరూన్ షేడ్ వచ్చింది పైపింగ్. సేమ్ అవే వివరాలు ఎట్లా కనిపిస్తుంది. సరే, లైట్ మెహందీ గ్రీన్ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎడ్జ్కి వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది పైపింగ్. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. ఇది ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ఇది కొంచెం గ్రీన్ షేడ్ అలా అలా కలిసినా కూడా ఇది మాత్రం మంచి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. పళ్ళు అండ్ బ్లౌజ్. తర్వాత सीता दो मुझे देखते रहो मैं क्या कर रही हूँ, ठीक है.
ఔరంచు నవ్వుతూ మాట్లాడే ఔరంచు అది ప్రవళిక మీ అందరికీ తెలుసు కదా. ప్రవళికకి బాబు పుట్టాడు, ఒక 10 days అయింది. సో ప్రతిమ మన దగ్గర చేసే అమ్మాయి వాళ్ళ సిస్టరే. అప్పుడే పెళ్ళి అప్పుడే బాబు. సో కొందరు ప్రవళికను గుర్తుపడతారు కాబట్టి చెప్తున్నా. పర్పుల్ కలర్ షేడ్, సేమ్ అవే డీటెయిల్స్. ఎడ్జ్లో వచ్చేసి మనకి లైట్ మెరూన్ వచ్చింది. పళ్ళు సో మనం చిన్న హ్యాండ్స్ ఇట్లా పెట్టుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది హ్యాండ్స్ అనేది. కొందరు ఇట్లా జస్ట్ 3 inches పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా యాక్టివ్గానే ఉంటుంది. भगवान के ऊपर मत गिरा. यहाँ पे లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్, దీని కూడా డార్క్ షేడ్ ఆఫ్ బ్లూ కలర్ వచ్చింది ఎడ్జ్లో. సో దీని దానికి చాలా స్పెషల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ వైజ్. మీరు కూడా అగ్రీ అవుతారనుకుంటున్నాను. బ్లౌజ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్, దీని కూడా లైట్ మెరూన్ షేడ్ వచ్చింది ఎడ్జ్కి. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ లైట్ బ్లూ కలర్, పౌడర్ బ్లూ అంటాం కదా ఆ షేడ్కి వచ్చేసి ఎడ్జ్కి వచ్చేసి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది పైపింగ్ ఎడ్జ్కి. పళ్ళు టాజిల్స్తో అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి లావెండర్, లావెండర్కి డార్క్ లావెండర్ వచ్చింది ఎడ్జ్కి. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్, బ్రైట్ గ్రీన్, ఎడ్జ్కి లైట్ మెరూన్ వచ్చింది షేడ్. సేమ్ అవే డీటెయిల్స్. బ్లౌజ్. లాస్ట్ వచ్చేసి రెడ్. సో ఈ షేడ్స్లో ఒక్కోసారి ఎట్లా ప్యాలెట్ వస్తుంటే వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి, బట్ వేరే వాళ్ళ డార్క్ అండ్ లైట్ రెండు ఉన్నాయి. రెడ్కి ఎడ్జ్కి గ్రీన్ వచ్చింది, రామా గ్రీన్ వచ్చింది, జస్ట్ పైపింగ్ ఫర్ ద సేక్. అండ్ టాజెస్ ఎండ్ అయ్యి ఇది బ్లౌజ్. షో ద బ్లౌజ్ పెట్టుకుంటే ఇలా. సో ఇవాళ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి? ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినకపోయినా నేను అడిగేది ఏంటంటే మీరు తెప్పించుకున్న శారీస్కి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.